హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆ, మా పక్కింటి అక్క అయితే చిక్కుడుగాయలు ఇచ్చేసింది. వాళ్ళ అత్త వాళ్ళు ఎవరో రిలేటివ్స్ వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర పంపించారంట. నాకు కూడా కొన్ని ఇచ్చేసింది. సో నేనైతే చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చేసుకోబోతున్నాను. నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అనేది అయితే చూపించేస్తాను, చూసేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేస్తూ ఉంటే అవి మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకోవాలండి. టమాటా చిక్కుడుగా కర్రీకి కావాల్సినవి. ఇక్కడ అయితే నేను 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ చేసినా కానీ వస్తాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్, టమాటాలు కట్ చేసి పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇంకా పాలకూర ఎల్లుల్లిపాయ కారం కూడా చేశాను. అదైతే అండి ఇంకా అంటే చాలా సూపర్గా వచ్చాయి. 2 కర్రీస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూడండి. మాకు ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు పర్లేదండి, ముందు పైన చలి కొంచెం తగ్గింది అని చెప్పాలి. ఇంకా మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది, పర్వాలేదు. కానీ బయట ఎండ వస్తుంది కానీ ఇంట్లో అయితే చల్లగానే ఉంటుందండి. బయట ఎండ వచ్చినా కానీ బయట ఉన్నంతసేపు చలి ఏం అనిపించట్లేదు. ఇంట్లోకి రాగానే మళ్ళీ చలిగా అనిపిస్తుంది. ఎంతసేపు అని బయటే కూర్చుంటాం చెప్పండి ఎండకి. సో అలా ఉందన్నమాట మా దగ్గర అయితే వెదర్. ఇంకా మీ సైడ్ అయితే, అటు సైడ్ అయితే, మన సైడ్ అయితే ఇంకా వెదర్ బాగుంటుంది. నాకు తెలిస్తే ఇంత చలిగా ఉండదు. ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మా అమ్మ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాల్ చేసి, ఎండలు స్టార్ట్ అయిపోయాయి అనేసి. అప్పుడే ఫ్యాన్లు లేకుండా అలా ఉండలేకపోతున్నాం అనేసి అంటున్నారు. బట్ మాకైతే బయట ఉంటేనేమో వేడిగా ఉంది, లోపలికి వస్తేనేమో చల్లగా ఉంది. అలా ఉందన్నమాట వెదర్ ఇక్కడిది. ఏం చేద్దాం, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలన్నమాట. కొన్ని ప్లేసెస్లో తప్పదు. ఇంకా చిక్కుడుగా అయితే రేర్ అండి ఇక్కడ దొరకడం. దొరికినా కానీ వేరే మన ఊరు సైడ్ దొరికేలాంటివి దొరకవండి. ఇక్కడ వేరే టైపు చిక్కుడుగాయలు అయితే దొరుకుతాయి. దబ్బ చిక్కుడుగాయలు అంటారు కదా, అలాంటివి దొరుకుతాయి అన్నమాట. సో అందుకనేసి ఇంకా ఇవైతే ఇంటి దగ్గర నుంచి ఇంకా ఫ్రెష్గా అయితే పంపించారు. నాకైతే ఎంత మనము షాపులలో మనం ఇంటి దగ్గర పెంచుకున్న ఫీల్ అయితే రాదు కదా. ఇంటి దగ్గర పెంచేసుకొని వాటిని కోసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ అయితే ఇంకా బాగా ఉంటుంది కదా. మన ఇంటి దగ్గర పెంచుకున్నవి ఏవైనా సరే, చిక్కుడుకాయలనే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా బాగుంటాయి కదా. అంతే. పోపు గింజలన్నీ అయితే వేసేసి ఆనియన్ అయితే వేసేసానండి నేను ఇక్కడ. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ చిక్కుడుకాయలు కడిగేసి ఉంచుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేస్తానన్నమాట. వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసే ముందు కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. కలిపేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. అందుకనేసి నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇంకా
అంతేకాదండి, చిక్కుడుకాయలకు కూడా బాగా పడతాయి అన్నమాట సాల్ట్ అనేది. కాయలు లోపల దాకా వెళ్ళి బాగా కుక్ అవుతాయి అన్నమాట. లాస్ట్లో వేసుకున్నాం అనుకో కాయ లోపల దాకా వెళ్ళదన్నమాట. ఇలా ఫ్రైలోనే ముందుగానే, అంటే ఇది నేను వాటర్ ఇది యాడ్ చేయాలి అనుకోవట్లేదు, డ్రైగానే చేసేస్తున్నాను. అలాంటప్పుడు నాకు కాయలకి సాల్ట్ వెళ్ళాలంటే నేను ముందుగానే వేసుకుంటాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇంకా కాసేపు ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు అయితే నేను వేసేసుకుంటాను. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఇక్కడ వేసేస్తున్నాను నేను. ఎంతమందికి నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనేది అయితే చెప్పండి. చిక్కుడుకాయ కర్రీ అయితే ఆ రోజు చాలా బాగుండిందండి. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నోరు ఊరుతుందనమాట. ఆ కర్రీ అంతా చూస్తూ ఆ ప్రాసెస్ ఉంటే ఇప్పుడు మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత బాగుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, అందరూ ఇలాగే చేయాలి అని అయితే ఏం లేదు కదా. ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి చేసుకుంటారు కదా కర్రీస్. ఇక్కడ అయితే ఇంకా సాల్ట్, పసుపు అన్నీ, చిక్కుడుకాయలు అన్నీ వేసాను కదా, బాగా బాయిల్ అయ్యాయి అన్నమాట. ప్లేట్ అయితే కాసేపు మూసాను ఆవిరికి ఉడకాలి అనేసి. నేనైతే వాటర్ యాడ్ చేయను అని చెప్పాను కదా. ఇంకా అలాగే ప్లేట్ వేయకపోతే కుక్ అవ్వవు కదా, కొంచెం ప్లేట్ మూస్తే కుక్ అవుతాయి కదా. అందుకనేసి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని కాసేపు అయితే కుక్ చేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ అయితే బాండి పెట్టి నేను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా నేనైతే ఎల్లుల్లిపాయ పాలకూర కారం చేస్తున్నాను అని చెప్పాను కదా, దానికోసమే ఇక్కడ పోపు వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బాండి పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మన దగ్గర పోపు సామాన్లు ఉంటాయి కదా, అన్ని పోపువి వేసేసి మిక్స్ చేయాలన్నమాట. చేసిన తర్వాత దీనికంటే ముందు నేను ఆల్రెడీ ఆనియన్స్, ఇంకా వెల్లుల్లిపాయ, కారం వేసి మిక్సీ కొట్టుకున్నాను. అలా అనేసి మళ్ళీ పేస్ట్గా కొట్టుకోకూడదు, కొంచెం కోర్స్గానే కొట్టుకోవాలి. మరీ అంత ముక్కలు అవ్వకూడదు, మరీ అంత ముక్కలు లేకుండా అవ్వకూడదు. మీడియం లాగా మనం మిక్సీ కొట్టి పెట్టుకోవాలన్నమాట. ఏదైతే మనం పోపు వేసుకున్నామో ఆ పోపులకి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, కారం కొట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే ఆయిల్లోకి వేసేయాలండి. వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ మీరు ఈ కర్రీయే అది అనేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 కర్రీస్ ఒకటేసారి చేస్తున్నాను. అటు సైడ్ అది ఉంది, ఇటు సైడ్ ఎల్లుల్లిపాయ పాలకూర కారం అయితే చేస్తున్నాను. అటు సైడ్ అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో 2 తీసాను కదా, మీకు కన్ఫ్యూజన్ రావచ్చు పక్కన మసాలా ఎందుకు ఫ్రై చేస్తుంది అనేసి. ఆ మసాలా వచ్చేసి పాలకూరకు అనమాట. ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా టమాటాలు కూడా కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్ మూసేసుకుంటానండి. ప్లేట్ మూసేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి టమాటాలు అన్నీ కూడా. దాని తర్వాత నేను ఫైనల్గా వచ్చేసి ఇంకా కారం ఒకటే బ్యాలెన్స్ ఉంది. కారం ఒకటి వేసేసి ఫ్రై చేసుకొని 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయ కారం, ఇదైతే పచ్చివాసన పోయి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ చేసుకున్న తర్వాత కుక్ అయ్యే గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి పాలకూర అయితే బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా పాలకూర అంతా. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే అవి పీసెస్ లాగా నోటికి తగులుతూ ఉంటాయి, కుక్ అవ్వవు అనమాట తొందరగా.
అందుకని మనం చిన్నగా కట్ చేసుకున్నామనుకో తొందరగా బాయిల్ అయిపోతుంది. సో, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. మన నోటికి కూడా తగలకుండా ఉంటుందనమాట. ఇంకా పాలకూర వేసేసి అదంతా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎల్లుల్లిపాయ కారం కూడా రెడీ అయిపోతుందనమాట. ఇంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే ఇది. ఈరోజైతే మా ఇంట్లో నేనైతే ఇలా కర్రీస్ అయితే చేశాను. 2 కర్రీస్ అయితే చేశాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేయాలన్నమాట. స్కూల్ టైం అయిపోతుంది నాకు. ఈ కర్రీస్ కంప్లీట్ అయ్యే లోపల. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలి అనిపించేస్తుంది కదా, అంత బాగున్నాయి కదా. తిట్టుకోకండి మళ్ళీ చేసి మాకు పెట్టలేదు అనేసి అనుకోకండి. నాకు కూడా ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా మా పాపని తీసుకొచ్చి మా పాపకు పెట్టేసి మా చిన్న పాపకి తినిపించేసి ఇంకా దాని దగ్గర హోంవర్క్ రాపిచ్చేసి ఇంకా కాసేపు పడుకోబెట్టేసి లేసేసుకొని ఇంకా రొటీన్గా మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయండి. ఇంకా బట్టలు మడతేసుకోవడం, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం, ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ దేవునికి దీపం పెట్టడం, ఇంక ఇలా లైఫ్ అంతా రొటీన్ కదండి. లేవడం, వంట చేసుకోవడం, తినడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లల్ని చూడడం ఇదే అవుతుందండి. అస్సలు టైం దొరికినా కానీ ఇంకా ఎగ్జామ్స్ టైము మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకనేసి ఎక్స్ట్రా టైం తీసుకొని చదివించాల్సి వస్తుందన్నమాట బాగా. ఇంకా ఫైనల్గా ఎగ్జామ్స్ కాబట్టి బాగా చదివించాలి. అది బాగా చదువుతుంది కానీ మర్చిపోతుందండి మళ్ళీ. అది నాకు ఎందుకు అలా అవుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. చదివేదేమో చదువుతుంది, చెప్పేదేమో చెప్తుంది, మళ్ళీ రిపీట్గా అడుగుతూ ఉంటే చెప్పట్లేదనమాట. అలా అవుతుంది. అందుకనేసి ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. ఇంకా దానికి తోడు పైగా ఇక్కడ 3 అవర్సే ఉంటుంది స్కూలు. సో ఇంకా 3 అవర్స్లో లంచ్ అవర్ అంట, ప్లే అవర్ అంట, ఇంకా రాసేది ఎప్పుడు, వాళ్ళు చదివేది ఎప్పుడు. 1 గంట 2 గంటలు చదివితే ఒక్క రోజుకి వచ్చి ఏం వస్తాయి చెప్పండి. ఏదేమైనా మన ఊరు సైడ్ స్కూల్సే బెటర్ అండి నాకు తెలిస్తే. ఇటు సైడ్ ఓన్లీ 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది. అందులో 1 అవర్ వచ్చేసి లంచ్ అవర్ పోతుంది, 1 అవర్ ప్లే అవర్స్ పోతుంది, ఇంకా 1 అవర్ యాక్టివిటీస్ అంటారు, ఇంకా 1 అవర్కి బస్ ఎక్కి వచ్చేస్తారనమాట. ఫైనల్గా మా లంచ్ అయితే